హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బడి. ఈరోజు పారాగ్రాఫ్లోని మొదటి లైను, ప్రపంచం నేడు అనేక క్లిష్టమైన సమస్యలతో సతమతమవుతూ ఉంది. ఇక్కడ సతమతమవుతూ ఉంది అనే ఈ పదాన్ని చూడంగానే మనకు అర్థం అవ్వాలి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని. దీంట్లో కొన్ని స్పెషల్ వర్డ్స్ మనం నేర్చుకున్నట్లయితే, అంటే ఏదైనా స్పెషల్ వర్డ్స్ని చూడంగానే మనకు భయం వేసిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లాగ సమస్యలు, సతమతం అవడము, క్లిష్టమైన ఇలాంటి పదాలను చూసినప్పుడు మనకి భయం అనిపిస్తుంది అనమాట ఇంగ్లీష్ అంటేనే. కానీ ఇక్కడ ఉండేటువంటి మనకి ఈ పారాగ్రాఫ్లో కొన్ని స్పెషల్ వర్డ్స్ని, అంటే ఒక్కొక్క లైన్లో ఒక 2-3 స్పెషల్ వర్డ్స్ని నేర్చుకోవడం వల్ల మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సతమతం అవ్వడం అంటే దీన్ని ఇంగ్లీష్లో గ్రాప్లింగ్ అంటారనమాట. గ్రాప్లింగ్. ఇక్కడ సమస్యలని ఏమంటారో మనకు తెలుసు, ఇష్యూస్. ఎలాంటి సమస్యలు అంటవి? క్లిష్టమైన అంటే క్రిటికల్. ఎన్ని సమస్యలవి? అనేకము, సెవరల్. సమస్యలు, ఇష్యూస్, క్లిష్టమైన సమస్యలు, క్రిటికల్ ఇష్యూస్, అనేకమైన క్లిష్టమైన సమస్యలు, సెవరల్ క్రిటికల్ ఇష్యూస్. ఈరోజు అంటే టుడే. ప్రపంచాన్ని ఏమంటారు? వరల్డ్ అంటారు. ఇవన్నీ మనకి తెలిసిన వర్డ్సే. ఈ వాక్యంలో మనకు వచ్చినటువంటి స్పెషల్ వర్డ్స్ 2 గ్రాప్లింగ్, అట్లాగే సెవరల్. గ్రాప్లింగ్ అంటే ఏదైనా ఒక సమస్యతో పోరాడడం కానీ, లేదంటే ఒక సమస్య వల్ల సతమతం అవడం కానీ అనే మీనింగ్లో మనం గ్రాప్లింగ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తామన్నమాట. ఇంకొక స్పెషల్ వర్డు సెవరల్ అంటే అనేకమైన, అనేకం అని. ప్రపంచం నేడు అనేక క్లిష్టమైన సమస్యలతో సతమతమవుతూ ఉంది. దీన్ని మనం ఎట్లా ట్రాన్స్లేట్ చేయొచ్చు? ద వరల్డ్ ఈజ్ గ్రాప్లింగ్ విత్ సెవరల్ క్రిటికల్ ఇష్యూస్ టుడే. ఇక్కడ చూడండి, ద వరల్డ్ అన్నాము అంటే ఇక్కడ ది అనే ఆర్టికల్ని మనం ఎందుకు యూజ్ చేసామంటే, ఏదైనా యునిక్ అంటే ప్రత్యేకమైన వాటి గురించి చెప్పేటప్పుడు కానీ, లేదంటే ప్రపంచంలో అది ఒకటి మాత్రమే ఉంది అని చెప్పేటప్పుడు కానీ, లేదంటే నిర్దిష్టంగా పలానా వ్యక్తి, పలానా వస్తువు అని చెప్పేటప్పుడు కానీ ది ఆర్టికల్ని యూజ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ద వరల్డ్ అని యూజ్ చేసాము. ఇక్కడ చూడండి, ఈజ్ వాడాము. ఈజ్ అంటే ఉంది, ఉన్నాడు అని. ఇక్కడ మనం వరల్డ్ అనేటువంటి నౌన్ ఏంటి? సింగులర్ నౌన్ కాబట్టి మనము ఈజ్ని వాడాము. అదే ఇక్కడ వరల్డ్ కాకుండా కంట్రీస్ అట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం వాడాలి? ఆర్ వాడాలి. ఆర్ అంటే ఉన్నారు, ఉన్నవి అనే మీనింగ్లో మనం ఆర్ని వాడతాము. ఇక్కడ ద వరల్డ్ ఈజ్ గ్రాప్లింగ్ విత్ అంటే ఆమెతో, అతనితో, సమస్యతో, ఇట్లా తో అనే మీనింగ్లో మనం విత్ని వాడతామన్నమాట. మొత్తానికి ద వరల్డ్ ఈజ్ గ్రాప్లింగ్ విత్ సెవరల్ క్రిటికల్ ఇష్యూస్ టుడే అని మనం దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఈ గ్రాప్లింగ్ అనే దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం. అసలు ఈ గ్రాప్లింగ్ అనే దానికి వెర్బ్ ఫామ్స్ ఏంటంటే గ్రాపిల్డ్, గ్రాప్లింగ్. ఇప్పుడు మనం దీనికి 2 ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. దే గ్రాపిల్ విత్ ఛాలెంజెస్. వారు సవాళ్లతో పోరాడుతారు. ఛాలెంజెస్ అంటే సవాళ్ళు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద కంట్రీ ఈజ్ గ్రాప్లింగ్ విత్ ఎకనామిక్ ఇష్యూస్. దేశము ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఈ విధంగా ఒక సమస్యతో పోరాడడం అనే మీనింగ్లోను, అట్లాగే ఒక సమస్య వల్ల సతమతం అవడం అనే మీనింగ్లోను మనం గ్రాప్లింగ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తామన్నమాట. సెకండ్ లైన్, వాతావరణ మార్పు పేదలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక నిత్య సత్యం అన్నమాట. అంటే వాతావరణంలో వచ్చేటువంటి ఏ మార్పు అయినా సరే పేదల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని. అసమానంగా అంటే అన్ఈక్వల్లీ అని. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత సత్యమో, అట్లాగే ఏ మార్పు అయినా సరే ఎక్కువగా ప్రభావితం చేసేది పేదలనే అనేది కూడా ఒక సత్యం అన్నమాట. ఇలాంటి నిత్య సత్యాల గురించి చెప్పేటప్పుడు కానీ, లేదంటే అలవాట్లు, హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు కానీ, నిజాలు గురించి చెప్పేటప్పుడు కానీ, ఫ్యాక్ట్స్ ఇట్లాంటి వాటి గురించి చెప్పేటప్పుడు కానీ, ప్రతిరోజు సాధారణంగా జరిగేటువంటి పనుల గురించి చెప్పేటప్పుడు కానీ అలాంటి వాక్యాలని మనం సింపుల్ ప్రజెంట్లో రాస్తామన్నమాట. సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్టు V1 ఫామ్ ఉంటుందన్నమాట. అంటే రైట్, సింగ్, డ్యాన్స్ ఇట్లా V1 ఫామ్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్ అంటే ఏంటి అని. ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతుంటారో
వాళ్ళు ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఎవరు మాట్లాడేటప్పుడు మనం ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తాము? ఐ నేను, వి మేము. అలాగే సెకండ్ పర్సన్స్ అంటే వినేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాకుండా వినేవాళ్ళు అన్నమాట. వినేవాళ్ళకి మనం యూజ్ చేసే పదాలు ఏంటి? యు, మీరు, నువ్వు అని. ఇలా మాట్లాడేవాళ్ళు అంటే ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు అంటే సెకండ్ పర్సన్ కాకుండా ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అంటే హీ అతను, షీ ఆమె, ఇట్ అది ఇది, దే వారు, వీటినే మనం థర్డ్ పర్సన్స్ అంటామన్నమాట. ఈ థర్డ్ పర్సన్స్లో కూడా సింగులర్ అంటే హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, ఇట్లాగా సింగులర్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్స్ వాటిని వాడేటప్పుడు సింపుల్ ప్రెజెంట్లో వెర్బ్కి మనం ఎస్ యాడ్ చేస్తామన్నమాట. అంటే షీ వర్క్స్ ఎవ్రీ మార్నింగ్, వర్క్స్, హీ వర్క్స్, ఇట్ వర్క్స్, ఇట్లాగా వెర్బ్కి మనం ఎస్ యాడ్ చేస్తామన్నమాట. అది కూడా వేటికి? థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే. ఇప్పుడు మనం మెయిన్ సెంటెన్స్లోకి వచ్చినట్లయితే వాతావరణ మార్పు పేదలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక ఫ్యాక్ట్ అన్నమాట. ఫ్యాక్ట్ని మనం దేంట్లో రాయాలని చెప్పుకున్నాము? సింపుల్ ప్రెజెంట్లో రాయాలన్నమాట. వాతావరణ మార్పుని ఏమంటారంటే క్లైమేట్ చేంజ్ అంటారు. పేదలు అంటే పూర్, ప్రభావితం చేయడం అంటే ఎఫెక్ట్ చేయడము అని. అసమానంగా ఇక్కడ మనం ఒక స్పెషల్ వర్డ్ నేర్చుకుంటాము ఈ సెంటెన్స్లో. అదేంటి అంటే డిస్ప్రపోర్షనేట్లీ. డిస్ప్రపోర్షనేట్లీ అంటే అన్ఈక్వల్లీ అని. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయొచ్చు అంటే క్లైమేట్ చేంజ్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్ట్స్ ద పూర్. డిస్ప్రపోర్షనేట్లీ అసమానంగా. ఒక 2-3 టైమ్స్ దీన్ని పలికినట్లయితే మనకి ఇది ఈజీ అయిపోతుంది. డిస్ప్రపోర్షనేట్లీ. ఇక్కడ మనకి డౌట్ ఎక్కడొస్తుందంటే ఎఫెక్ట్స్ అన్నాము. ఎఫెక్ట్స్ అంటే ప్రభావం చూపించడం అని. మామూలుగా ప్రభావం చూపించడాన్ని ఎఫెక్ట్ అంటారు. మనం దీనికి ఏం చేసాము? వెర్బ్కి ఎస్ యాడ్ చేసాము. ఎందుకనంటే ఈ వాక్యం చూడండి, వాతావరణ మార్పు పేదలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు అంటే సెకండ్ పర్సన్. మన ఇద్దరం కలిసి దేని గురించి మాట్లాడుతున్నాము? వాతావరణ మార్పు గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ వాతావరణ మార్పు అనేది థర్డ్ పర్సన్ అనమాట. అది ఇది ఇట్ అనే మీనింగ్లో మనం దీన్ని వాడుతున్నాం ఇక్కడ. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్లో మనం ఏం చెప్పుకున్నాము? వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి వాక్యం ఏమైంది అక్కడ? క్లైమేట్ చేంజ్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్ట్స్ ద పూర్ అన్నాము. డిస్ప్రపోర్షనేట్లీ అసమానంగా అనేదానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ద కాస్ట్స్ ఫెల్ డిస్ప్రపోర్షనేట్లీ ఆన్ ది పూర్. ఖర్చులు అనేవి పేదలపై అసమానంగా పడిపోయాయి అని దీని మీనింగ్. అంటే ఇప్పుడు పేదవాళ్ళు అట్లాగే రిచ్ పర్సన్స్ ఉంటారనమాట. వాతావరణంలో జరిగేటువంటి ఏ మార్పుకైనా సరే ఎక్కువగా ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే పేదవాడి మీదే ప్రభావం చూపిస్తుంది. రిచ్ పర్సన్ మీద తక్కువ చూపిస్తుంది. ఇక్కడ ఈక్వాలిటీ లేదు, అంటే అన్ఈక్వల్గా ఉందన్నమాట ఆ ప్రభావం చూపించడం అనేది. దాన్నే అసమానత అంటారు. నెక్స్ట్ లైన్ చూసినట్లయితే పేదరికం, ఆరోగ్య ప్రమాదాలు, ఆహార అభద్రత మరియు నీటి కొరతను పెంచుతూ ఉంది. ఇక్కడ కూడా ఏంటి మనకి సబ్జెక్టు? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం మనం? వాతావరణ మార్పు గురించే మాట్లాడుతాం. పేదరికం అంటే పావర్టీ, ఆరోగ్య ప్రమాదాలు హెల్త్ రిస్క్స్, ఆహార అభద్రత ఫుడ్ ఇన్సెక్యూరిటీ, నీటి కొరతని వాటర్ స్కేర్సిటీ అంటారు. ఇక్కడ పెంచుతూ ఉంది. నార్మల్గా అయితే మనం ఇక్కడ వర్డ్ని ఏమి యూజ్ చేస్తామంటే ఇంక్రీజింగ్ అంటాము. కానీ ఇక్కడ ఒక స్పెషల్ వర్డ్ అయితే మనం నేర్చుకుంటామన్నమాట. అదేంటి అంటే ఎగ్జాసర్బేటింగ్. ఎగ్జాసర్బేటింగ్ అంటే తీవ్రతని పెంచడము అని. ఇక్కడ సెంటెన్స్ని మనం చూసినట్లయితే పెంచుతూ ఉంది అన్నాం. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఈ వాక్యం. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఎగ్జాసర్బేటింగ్ పావర్టీ అని రాయొచ్చు. ఆల్రెడీ మనం ముందు సెంటెన్స్లో క్లైమేట్ చేంజ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ కామా పెట్టేసి ఎగ్జాసర్బేటింగ్ పావర్టీ, హెల్త్ రిస్క్స్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అండ్ వాటర్ స్కేర్సిటీ అని వాడేసేయచ్చు అనమాట. అంటే క్లైమేట్ చేంజ్ అనేది తీవ్రతను పెంచుతూ ఉంది. వేటి తీవ్రతని? పావర్టీ, హెల్త్ రిస్క్స్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అండ్ వాటర్ స్కేర్సిటీ అంటే నీటి యొక్క కొరత. వీటన్నిటి యొక్క తీవ్రతని ఈ క్లైమేట్ చేంజ్ అనేది పెంచుతూ ఉంది.
ఎగ్జాసర్బేటింగ్. దీంతో మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ల్యాక్ ఆఫ్ రెయిన్ ఈజ్ ఎగ్జాసర్బేటింగ్ ద డ్రాట్. వర్షం లేకపోవడం కరువుని మరింత తీవ్రతరం చేస్తూ ఉంది. ఇక్కడ డ్రాట్ అంటే కరువు అని, ల్యాక్ ఆఫ్ రెయిన్ అంటే వర్షం లేకపోవడం అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్ట్రెస్ ఎగ్జాసర్బేటెడ్ హర్ హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూస్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆరోగ్య సమస్యలు అని. ఒత్తిడి ఆమె ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసింది అని. స్ట్రెస్ అంటే ఒత్తిడి. నెక్స్ట్ లైన్, తక్కువ ఆదాయ దేశాలు ప్రపంచ ఉద్గారాలకు అతి తక్కువ దోహదం చేస్తున్నప్పటికీ పెరిగిన ప్రకృతి వైపరీత్యాలు, స్థానభ్రంశం మరియు ఆర్థిక ఇబ్బందుల వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటాయి. ఇది కూడా ఏంటి అంటే ఒక ట్రూత్ అన్నమాట. ఇట్లాంటివి మనకి హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ, అట్లాగే రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ, యూనివర్సల్ ట్రూత్ కానీ, నిజాల గురించి చెప్పేటప్పుడు కానీ వాటిని మనం సింపుల్ ప్రజెంట్లో రాస్తామన్నమాట. అంటే వెర్బ్ అనేది V1 ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మనము దేని గురించి మాట్లాడుతున్నామంటే తక్కువ ఆదాయ దేశాలు, వీటి గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఇక్కడ మనము థర్డ్ పర్సన్ ప్లూరల్ గురించి మాట్లాడుతున్నాం. దేశాలు అంటే ప్లూరల్, నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు సెకండ్ పర్సన్. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే తక్కువ ఆదాయ దేశాలు గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే థర్డ్ పర్సన్ అన్నమాట. ఇక్కడ ఇది ఆదాయ దేశాలు అనేవి, దేశాలు అని ప్లూరల్ మాట్లాడుతున్నాము. మనం ఏం చెప్పుకున్నాము, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ మనం ప్లూరల్ కాబట్టి వెర్బ్కి మనం ఎస్ యాడ్ చేయాల్సినటువంటి అవసరము లేదు, V1 ఫామ్లోనే ఉంటుంది. తక్కువ ఆదాయ దేశాలు, లో ఇన్కమ్ కంట్రీస్, ప్రపంచ ఉద్గారాలు అంటే గ్లోబల్ ఎమిషన్స్ అని. ఎమిషన్ అంటే ఏమీ లేదు, రిలీజ్ అని. ఇప్పుడు రిచ్ కంట్రీస్ ఉంటాయి, అట్లాగే లో ఇన్కమ్ కంట్రీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ రిచ్ కంట్రీస్ ఏంటి అంటే వాటికి ఇండస్ట్రియల్ పవర్ ఎక్కువగా ఉన్నందువల్ల వాటి వల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సౌండ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, రేడియేషన్ పరంగా కావచ్చు, అట్లాగే కార్బన్ వ్యర్థాలు కావచ్చు, ఇవి ఎక్కువగా రిలీజ్ చేసేది అంటే గ్లోబల్ ఎమిషన్కి కారణమయ్యేది ఎక్కువగా రిచ్ కంట్రీసే. కానీ దాని ప్రభావం ఎక్కువగా పడేది వేటి మీద అంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి దేశాల మీద. ఆ గ్లోబల్ ఎమిషన్కి తక్కువ కారణమయ్యేది ఈ లో ఇన్కమ్ కంట్రీసు, కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా ఈ లో ఇన్కమ్ కంట్రీసే. లో ఇన్కమ్ కంట్రీస్ డిస్పైట్ కాంట్రిబ్యూటింగ్ మినిమల్లీ టు గ్లోబల్ ఎమిషన్స్. ప్రపంచ ఉద్గారాలకి లో ఇన్కమ్ కంట్రీస్, తక్కువ ఆదాయం కలిగినటువంటి దేశాలు, మినిమల్లీ అత్యల్పంగా, డిస్పైట్ కాంట్రిబ్యూటింగ్ కారణమవుతున్నప్పటికీ, దోహదపడుతున్నప్పటికీ, డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ, ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ లైక్ ఇంక్రీజ్డ్ న్యాచురల్ డిజాస్టర్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ ఎకనామిక్ హార్డ్షిప్. ఇక్కడ చూడండి, ఫేస్ అంటే ఎదుర్కొంటాయి అని. ఇక్కడ మనం థర్డ్ పర్సన్ ప్లూరల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి మనం ఫేస్ అని వాడాము, అంటే V1 ఫామ్ని వాడాము. ఇక్కడ ఎస్ అనేది యాడ్ అవ్వలేదు. ఫేస్ ఎదుర్కొంటాయి, ఏంటవి? సివియర్ కాన్సిక్వెన్సెస్, తీవ్రమైనటువంటి పరిణామాలని. సివియర్ అంటే తీవ్రమైన, కాన్సిక్వెన్సెస్ పరిణామాలు. లైక్ అవేంటి అంటే ఇంక్రీజ్డ్ న్యాచురల్ డిజాస్టర్స్, పెరిగిన ప్రకృతి వైపరీత్యాలు. న్యాచురల్ డిజాస్టర్స్ ప్రకృతి వైపరీత్యాలు. అలాగే డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం. అలాగే ఎకనామిక్ హార్డ్షిప్, ఆర్థిక ఇబ్బందులు. ఇట్లాంటివి అంటే న్యాచురల్ డిజాస్టర్సు, అట్లాగే డిస్ప్లేస్మెంటు, అట్లాగే ఎకనామిక్ హార్డ్షిప్ లైక్ వంటి సివియర్ కాన్సిక్వెన్సెస్, తీవ్రమైనటువంటి పరిణామాలని ఫేస్ ఎదుర్కొంటాయి. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది, చాలా ఈజీ సెంటెన్స్. కానీ స్పెషల్ వర్డ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా స్పెషల్గాను అట్లాగే కొంచెం కష్టమైందిగాను అనిపిస్తుంది మనకి చూడడానికి. కానీ మీనింగ్స్ అనేవి, ఆ స్పెషల్ వర్డ్స్కి మీనింగ్స్ అనేవి కానీ మనం తెలుసుకున్నట్లయితే చాలా ఈజీ సెంటెన్స్ ఫార్మేషన్ అనమాట ఇది. చూడండి, లో ఇన్కమ్ కంట్రీస్ డిస్పైట్ కాంట్రిబ్యూటింగ్ మినిమల్లీ టు గ్లోబల్ ఎమిషన్స్
ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ లైక్ ఇంక్రీజ్డ్ న్యాచురల్ డిజాస్టర్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ ఎకనామిక్ హార్డ్షిప్. వీటిల్లో కొంచెం కష్టంగా అనిపించేటువంటి పదాలని ఇంకా ఈజీగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా స్కేర్సిటీ అంటే కొరత. దీనికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఏ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద డెజర్ట్. డెజర్ట్ అంటే ఎడారి. దేర్ ఈజ్ ఏ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద డెజర్ట్. ఎడారిలో నీటి కొరత ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్, ద స్కేర్సిటీ ఆఫ్ జాబ్స్ ఇన్ ద ఏరియా ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం. ఇన్ ద ఏరియా, మనం అక్కడ నిర్దిష్టంగా చెప్తున్నాం ఆ ఏరియాలో, ఈ ఏరియాలో అని. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కొరత ఒక పెద్ద సమస్య. థర్డ్ ఎగ్జాంపుల్, ఫుడ్ స్కేర్సిటీ లెడ్ టు హయ్యర్ ప్రైజెస్. ఫుడ్ స్కేర్సిటీ అంటే ఆహార కొరత, హయ్యర్ ప్రైజెస్ అంటే ధరలు పెరగడానికి లెడ్ దారి తీసింది. ఇక్కడ మనం లెడ్ అన్నాం కదా, దీనికి ప్రెజెంట్ ఫామ్ వచ్చేసి లీడ్ అనమాట. అంటే లీడింగ్ అంటాం కదా, దారి తీయడం అని. ఆహార కొరత ధరలు పెరగడానికి దారి తీసింది. నెక్స్ట్ వర్డ్ ఎమిషన్. ఎమిషన్ అంటే రిలీజ్, ఉద్గారము. రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్ హెల్ప్స్ ద ఎన్విరాన్మెంట్. ఎమిషన్ అంటే చెప్పుకున్నాం కదా రిలీజ్ అని. కార్బన్ రిలీజ్ని తగ్గించినట్లయితే, రెడ్యూసింగ్ అంటే తగ్గించడం అనేది దేనికి హెల్ప్ చేస్తుందంట? ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం పర్యావరణానికి సహాయపడుతుంది. ఉద్గారాలను అంటే ఆ రిలీజ్ని తగ్గిస్తే పర్యావరణానికి మేలు చేస్తుంది అని. నెక్స్ట్ వర్డ్ కాన్సిక్వెన్సెస్. షీ ఫేస్డ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హర్ చాయిసెస్. చాయిసెస్ అంటే ఎంపికలు అని. ఎంపికలు అని. ఆమె తన ఎంపికల పరిణామాలను ఎదుర్కొంది. ఫేస్డ్, ఎదుర్కొంది. సెకండ్ ఎగ్జాంపుల్, పొల్యూషన్ హ్యాజ్ హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ది ఎన్విరాన్మెంట్. పొల్యూషన్, కాలుష్యము పర్యావరణానికి హానికారకమైన పరిణామాలను కలిగిస్తుంది. హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్, హానికారమైనటువంటి పరిణామాలను కలిగిస్తుంది అని. నెక్స్ట్ వర్డ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం. ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల క్లైమేట్ చేంజ్ అనేది దేనికి దారితీస్తుంది అంటే, వెదర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ హరికేన్స్ అంటాం, తుఫానులు, ఫ్లడ్స్, వరదలు, అట్లాగే రైజింగ్ సీ లెవెల్స్, సముద్ర మట్టాలు పెరగడం, దానివల్ల సునామీలు లాంటివి రావడం, ఇవన్నీ దేని కారణంగా వస్తాయి అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్లే, ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అయిపోవడం వల్లనే, ఈ గ్లోబల్ ఎమిషన్ వల్లనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దీనివల్ల ఈ ప్రభావం అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ప్రజలు స్థానభ్రంశానికి గురవుతారనమాట, డిస్ప్లేస్మెంట్కి గురవుతారు. అంటే ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. దీన్నే స్థానభ్రంశం అంటారు. ఎగ్జాంపుల్, వార్ లెడ్ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెఫ్యూజీస్. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అని. వార్ లెడ్ అంటే దీనికి ప్రెజెంట్ ఫామ్ వచ్చేసి లీడ్ అనమాట, దారి తీయడం. ఇక్కడ లెడ్ అన్నాము కాబట్టి దారి తీసింది. యుద్ధం శరణార్థుల స్థానభ్రంశానికి దారి తీసింది. వార్ లెడ్ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెఫ్యూజీస్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.